ఎక్కడో ఉండాల్సిన కర్మ మీకేంటి? ఇక్కడే ఉండండి. నిదానంగా ఏదైనా పని చూసుకోండి. మా ఇంట్లో నన్ను చేతగా నుండి అనేసినారు. అత్తింటికొచ్చి తల దాచుకుని ఆ మాట నిజం చేయమంటారా? అదేంటయ్యా, అత్తారింట్లో ఉండేవాళ్ళందరూ చేతకాని వాళ్ళవుతారా? నన్నైతే అట్నే అంటారు అత్త. ఆ ఇంట్లో బాగుండి ఈడకొచ్చినాను అనుకో, సరే అత్తగారింటికి పోయినాడు అనుకుంటారు. ఆ ఇంట్లో నుంచి తోసేసినారంటే అత్తారింటి మీద పడి బతుకుతున్నాడు అనుకుంటారు. ఓ పాప, నా కోసం చాలా చేసినావు. రోడ్డు మీద పడిన నాతో పాటే నువ్వు రోడ్డు మీదకి రావాక. నువ్వేండా ఉండు. కొద్ది దినాలు మీ అమ్మగారింట్లో ఉన్నావనుకో, నేనేదన్నా పని చూసుకొని 10 రూపాయలు సంపాదించినాక అప్పుడు నువ్వు వస్తానంటే సంతోషంగా నాతో పాటు తీసుకుపోతా. సరేనా? నువ్వెక్కడికో పోయి కష్టపడుతూ ఉంటే నేనిక్కడ సుఖంగా ఉంటాననుకుంటున్నావా? కష్టమో సుఖమో ఏదైనా కలిసే పంచుకుందాం. నీకెందుకు పాప అంత కష్టం? నువ్వేం తప్పు చేసినావు నాతో పాటు కష్టపడ్డానికి? నేను నీ భార్యని. నిండు నూరేళ్ళు చావైనా బతుకైనా నీతో పాటే అని అగ్ని సాక్షిగా నీ వేలు పట్టుకుని 7 అడుగులు నీతో పాటు నడవకపోవచ్చు, కానీ నా మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేసినా ఈ తాళి ఉంది. ఈ తాళికి వెలువిచ్చి ఏ ఆడదైనా అలాగే ఉంటుంది. అలా ఉండలేదు అంటే అది ఆడదే కాదు. నువ్వెక్కడుంటే నేనక్కడే. నీ బతుకే నా బతుకు, నీతోటే నా బతుకు. కానీ నీ మెడలో తాళి కట్టిన దానికి నన్నింతలా నమ్మి నాతోనే ఉంటానంటా ఉండవు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను పాప? నువ్వు నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా నమ్మకాన్ని గెలిపించు చాలు. నిజంగా నువ్వు తాగలేదు, మాట తప్పలేదు అని మావయ్య గారి దగ్గర నిరూపించు. నా భర్త ఏ తప్పు చేయలేదు అని ఆయనంతటా ఆయనే ఇంటికి పిలిపించేలా చెయ్యి. అది చాలు. అంతకు మించి నాకేం అవసరం లేదు. అప్పటి వరకు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు పస్తులుంటే నేను పస్తులుంటాను. నువ్వు రోడ్డు మీద పడుకుంటే నేను రోడ్డు మీదే పడుకుంటాను.